ఎవడు బాగు చేయలేని దాన్ని ఇతడు బాగు చేయగలిగిన కారణం తెలుసా? తన పనిలో నైపుణ్యత, తన పని పట్ల శ్రద్ధ. బైబిల్ సెలవిస్తుంది, తన పనిలో నైపుణ్యత కలిగిన వారిని మీరు చూశారా? వాడు రాజుల ఎదుట నిలబెడతాడు. నువ్వు పని చేస్తున్నట్లయితే నీలా మరొకరు చేయకూడదు, అలా చేయాలి. అందరికంటే నిన్నగా నువ్వు పని చేయాలి. బుద్ధిహీనునిగా మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ? ఇంట్లో ఇల్లాలిగా, భర్తగా బుద్ధిహీనంగా ఉండడానికి వీల్లేదు. జ్ఞానము కలిగి నీ ఇల్లు కట్టుకోవాలి. తమిళ చేయడంలో, చదువులో బుద్ధి లేని వారిగా, జ్ఞానం లేని వారిగా ఉండడానికి వీల్లేదు. దేవుని సహాయంతో జ్ఞానం పొందుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి చేరి జీవము కలిగిన దేవుణ్ణి ఘనపరిచేటటువంటి అద్భుతమైన ఆత్మీయులుగా మీరు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా, పనిలో బద్ధకస్తులుగాను బుద్ధిహీనులుగాను ఉండడానికి వీల్లేదు. మరి శ్రద్ధ కలిగి పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి, నైపుణ్యత కలిగి పనిచేయాలి. ఇతరుల కంటే మిన్నగా నీ పనితత్వం ఉండాలి. 10 రెస్టారెంట్లు ఉన్నాయి.